హలో ఆల్, ఈ వీడియోలో మెటర్నల్ ఇన్స్టింక్ట్ డాక్యుమెంటరీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 36 minutes అయితే ఉంటుంది భయ్య. ఇది ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ అనమాట. స్టోరీ ప్లాట్ కూడా నేను ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు, ఏదన్నా చెప్పేస్తే మీకు చూసి ఇంట్రెస్ట్ పోద్ది. సో జస్ట్ సింపుల్ చెప్తా, 2020లో జరిగిన ఒక ట్రూ క్రైమ్ ని బేస్ చేసుకుని తీస్తారు. అందులో ఒక లేడీ అయితే ఉంటుంది, టైలర్ పార్కర్ అని చెప్పేసి, ఆమె చుట్టూరు నడిచే స్టోరీ భయ్య. ఇది ఓవరాల్ గా నాకు ఎలా అనిపించదు అంటే మైండ్ బ్లోయింగ్ భయ్య. అసలు ఈ కేసు చూసిన తర్వాత ఏంటి ఇలాంటివి నిజంగా జరిగిందా లైఫ్ లో, అసలు చాలా అన్రియలిస్టిక్ ఉందరా బాబు అన్నట్టుగా అనిపించింది. అంటే చాలా షాకింగ్ గా కూడా అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన కొన్ని మూవీస్ లో కొన్ని సిరీస్ లో చూసినప్పుడు చాలా మంది అంటూ ఉంటాం, రివ్యూవర్లు గానీ అంటే కొంతమంది గానీ, ఇక్కడ లాజికల్ మిస్ అయ్యాయి బ్రో, చాలా అన్రియలిస్టిక్ ఉంది, రియల్ లైఫ్ లో ఇలా జరుగుతుంటాయని చెప్పి చాలా మంది రియాలిటీ కంపేర్ చేస్తుంటారు. బట్ ఇలాంటి కేసెస్ చూస్తే నిజంగా సినిమాల్లో ఏది చూపించినా నమ్మాలనిపిస్తుంది అనమాట. అంత అన్రియలిస్టిక్ గా, అంత లాజిక్ లెస్ గా, అసలు రియల్ లైఫ్ లో జరిగే కేసే కాదురా బాబు ఇది అన్న డౌట్ తో అయితే మీరు చూస్తారు ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీ మూవీ అన్నది. త్రూ అవుట్ ద మూవీ, లాస్ట్ మెయిన్ గా హాఫ్ అన్ అవర్ మూవీ ఏదైతే ఉందో అందులో ఆ నిజాలు బయటపడుతున్నప్పుడు, అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రా, అసలు ఒక లేడీ లైఫ్ లో నిజంగా జరిగే క్రైమేనా ఇది అసలు అన్న డౌట్ అయితే మీకు క్రియేట్ అవుద్ది. అంత షాకింగ్ ఉంటుంది అనమాట ఈ డ్రామా అన్నది. ట్రూ క్రైమ్స్ ని రిఫర్ చేస్తున్నప్పుడు, అంటే సిరీస్ కింద తీస్తున్నా, మూవీ కింద తీస్తున్నా, రెండు ఆప్షన్స్. ఒకటి డాక్యుమెంటరీ కింద తీయాలి, అప్పుడు ఎవరు జడ్జ్ చేయరు, డాక్యుమెంటరీలో చూస్తారు. బట్ వన్స్ సిరీస్ గానీ, మూవీ గానీ, సినిమాటిక్ ల బట్టి గానీ, ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానీ చూపిస్తున్నట్లయితే చాలా నెగిటివ్స్ వస్తుంటాయి. చాలా వరకు ఎంటర్టైన్ పర్పస్ లోనే చూస్తారు. మన రాక్ వెబ్ సిరీస్ కి అదే అయింది. నేను కంపేర్ చేయట్లా, బట్ ఒక డాక్యుమెంటరీ ఒక ట్రూ క్రైమ్ ని చూపించాలంటే ఈ విధంగా చూపించాలన్నమాట. జస్ట్ రియల్ ఫుటేజెస్ ని యూజ్ చేసుకుంటూ, జస్ట్ వాయిస్ ఓవర్లు, అదే ఇంటర్వ్యూలు ప్రెజెంట్ చేస్తూ, నిజంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ చేశారో వాళ్ళని ఇంక్లూడ్ చేసి 1 hour 36 minutes పాటు ఆ టైలర్ పార్కర్ లైఫ్ లో జరిగిన మూమెంట్స్ అన్నిటిని ప్రెజెంట్ చేస్తారు. ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు, బోర్ కొట్టకుండా ప్రెజెంట్ చేస్తారు. ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో తన లైఫ్ లో జరిగిన ఆ కేసెస్ చివరి వరకు మెయింటైన్ చేస్తారు. అన్ని వర్కౌట్ అవుతాయి భయ్యా. లిటరల్లీ ఆ కేసు చూసిన తర్వాత షాకింగ్ అనిపిస్తుంది మీకు. అంటే మీకు ప్రిడిక్టబుల్ ఉంటుంది, బట్ వన్స్ అదంతా తెలిసిన తర్వాత మాత్రం ఆ షాక్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. అంత బాగుంది అనమాట ఈ డ్రామా అన్నది. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్రైమ్ డాక్యుమెంటరీ చూసానన్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కనుక డాక్యుమెంటరీ చూసే వాళ్ళు అయితే కనుక. అసలు మిస్ అవుద్ది. దీని గురించి ఎక్కువ చెప్పలేకపోతుంది, ఎందుకంటే ఏం చెప్పినా సరే కానీ మీకు చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకా చూసి తెలుసుకుంటే బెస్ట్ ఇలాంటి డాక్యుమెంటరీ మూవీస్, ఎందుకంటే అక్కడ జరిగిన క్రైమ్ అలా ఉందన్నమాట. ఏం చెప్పినా సరే స్పాయిలర్ అవుద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, మెయిన్ థీమ్ ఏదైతే ఉందో అది కొంచెం అడల్ట్ థీమ్ అండ్ కొంచెం డిస్టర్బింగ్ థీమ్ భయ్యా. మెయిన్ గా లేడీస్ కి కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది ఆ థీమ్ అన్నది. కొంచెం ఇబ్బంది పెడతారు, బట్ సెక్స్ అండ్ న్యూడిటీ లాంటివి అయితే ఏమీ లేవు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. డాక్యుమెంటరీ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.